ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైనటువంటి నామపేట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, హృదయములను పరిశీలించువాడు యెహోవా అని వాక్యం ఉంటుంది. అవును, ఆయన మన హృదయాంతరంగను పరిశీలించువాడే ఉన్నాడు. ఆయన మన ఎత్తును, రూపాన్ని, బలాన్ని, అందాన్ని పరీక్షించువాడు కాదు, పరిశోధించువాడు కాదు, కానీ మన హృదయాన్ని మాత్రమే చూసేవాడు. వాక్యం అంటుంది, నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరిన కనుక నీ హృదయం భద్రపరుచుకొని వాక్యం అంటుంది. ఇంతకీ హృదయం గురించి ఎందుకు ఇంత మాట చెప్పబడిందని మనం ఆలోచన చేసినట్టయితే, వాక్యంలో మరొక మాట కూడా ఉంది. హృదయము అన్నిటికంటే మోసమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలదని వాక్యం అంటుంది. అవును, మన హృదయమే మనల్ని మోసం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే హృదయాన్ని భద్రపరచుకోవడం వలన జరిగేటువంటి మేలేంటి అని ఆలోచన చేసినట్టయితే, వాక్యం అంటుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఏ మేలు కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు, దేవుడు నీ జీవితంలో ఏ మేలు జరిగించాలని ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, దాని విషయమై ఒక్క మాట. దానికంటే ముందు ఒకసారి నీ యథార్థతను పరీక్షించుకొని చేసుకుని చూడు. నీ యథార్థత దేవుడి ముందు సరిగా ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుడు తప్పక దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మన హృదయాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ ఆయన కృపను బట్టి కూడా మేలు చేయవాడే ఉన్నాడు. వాక్యం నుంచి మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, హృదయము విషయమై జాగ్రత్తగా కలిగి ఉన్నప్పుడు దావీదు గురించి ఆలోచన చేయండి. తన హృదయం దేవుని ఎదుట ఎంత నిమ్మలమైనదిగా ఉన్నప్పుడు దేవుడు తనను దీవించి ఆశీర్వదించి తనకు కావలసినటువంటి కృపనిచ్చాడు మనందరికీ తెలుసు. కాబట్టి ఉదయకాల సమయం దావీదు తప్పిపోయినప్పటికీ కూడా తాను హృదయంలో పశ్చాత్తాపడడం ద్వారా తిరిగి దేవుని చేత తాను మరలా నడిపించబడే సందర్భం మనకు తెలిసింది. కాబట్టి హృదయాన్ని భద్రపరచుకున్న ద్వారా దీవించబడదాం, అనేకులు దీవకంగా ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.